రెండవ సర్గకు వచ్చాం మనం. మొదటి సర్గలో నారద భగవానుడు రామాయణాన్ని అంతా టూకీగా చెప్పారు. వాల్మీకి మహర్షి దాన్ని విని చాలా సంతోషపడ్డారు. సంతోషపడి ఆయన శిష్యులతో కూడా కలిసి అందరూ కలిసి విన్నారన్నమాట. నారద భగవానునికి తగు విధంగా పూజ చేసి సత్కరించారు. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. ఒకరి పేరు నారదుడు, మరొకరి పేరు వాల్మీకి. ఒక ఆయన బ్రహ్మపుత్రుడు నారద భగవానుడు అని ఆయన, మరొక ఆయన ప్రజాపతి కుమారుడు, ప్రచేతసుడు అనే ప్రజాపతులలో ఒక ఆయన, ఒక మహనీయుని కుమారుడు వాల్మీకి భగవానుడు. ఆయన బోయేవాడని అదని ఇదని ఏవో కొన్ని కథలు చెప్తుంటాం, అవి ఇక్కడ సంబంధం లేవు. ప్రజాపతి పుత్రుడైన ప్రాచేతసుడు అని కూడా అంటారు. అందువల్ల వాల్మీకి భగవానుడిని. వాల్మీకి అనే మాట ఆయన పౌరుషనామం. పౌరుషనామం అంటే ఏమిటంటే ఏ పురుషుడైనా సరే, అంటే ఏ జీవుడైనా తన అద్భుతమైన కర్మ ద్వారా ఆ పేరు పొందుతాడు. వాల్మీకి అన్నది అటువంటి పేరు. వాల్మీకము అంటే పుట్ట. చిరకాలం పాటు కదలకుండా అలా కూర్చొని తపస్సులోనే మునిగిపోయి ఉన్నందువల్ల ఆయన చుట్టూ పుట్టబెట్టింది. అందుకని ఈయన పుట్టముని అని కూడా అంటారు. పుట్టని వాల్మీకము అంటారు. వల్మీకము అంటే పుట్ట. కాబట్టి పుట్టలో నుంచి అలా వచ్చిన ఆయన కాబట్టి వాల్మీకి అనే మాట ఆయనకి పౌరుషనామం అన్నమాట. ఇది అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేసేది వాల్మీకి అనే మాట. ఇక అసలు పేరు రత్నాకరుడు అనే పేరు ఆయనకు ఉన్నదని చెప్పి తెలుస్తూ ఉన్నది. ప్రచేతసుని కుమారుడు, పేరు రత్నాకరుడు. ఆయన చేసిన గొప్ప తపస్సు కారణంగా వాల్మీకి అనే నామధేయం ఆయనకి వచ్చింది. ఇది ఆయన గొప్పతనం. అంటే ఏంటి? గొప్ప తపోవేత్త అనే విషయం మనకి ఈ వాల్మీకి అనే మాట విన్నప్పుడల్లా మనకు అర్థమవుతూ ఉంటుంది. గొప్ప తపస్సును ఆర్జించాడు. ఇక నారదుడు అంటే ఆయన బ్రహ్మదేవుని కుమారుడు అని చెప్పుకున్నాం కదా. నారములు అంటే జలములు లేక భావములు, భావనలు అని అర్థం. ఈ నారముల యందు ఉండేవాడు నారాయణుడు, నారముల చేత కొలవబడేవాడు నారాయణుడు. నారదుడు అంటే ఎవరంటే ఆ ఉత్తమమైన భావన సంపదని ప్రసాదించేవాడు నారదుడు. అంటే భక్తి భావాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించే భగవానుడు, ఆ దారినిచ్చే ఆయన నారదుడు. లోకాలకు అంతటికీ కూడాను ఆయన భక్తి ప్రదాయకుడు, జ్ఞాన ప్రదాయకుడు. సో ఇటువంటి మహానుభావులు కలిశారు. ఆయన తపస్వాధ్యాయ నిరతుడని చెప్పబడుతున్నారు, ఈయన తపస్వాధ్యాయ నిరతుడని చెప్పబడుతూ ఉన్నాడు. కాబట్టి ఎంతటి గొప్పవాళ్ల మధ్యలో మాటలు ఇవి. నారదస్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః పూజయామాస ధర్మాత్మా సహ శిష్యో మహాముని అని మొదటి శ్లోకం చెబుతుంది 2వ అధ్యాయంలో. ముందు ఆ మాటలు తెలిస్తే ఎంతటి గొప్పవాళ్ళో మనకి అర్థం చేసుకోవటం తేలికవుతుందని చెప్పి, దాన్ని గొప్పతనం ఏమిటో అర్థమవుతుందని చెప్పి చెబుతున్నాను. ధర్మాత్మ అని చెప్పారు. సహశిష్యో మహాముని. ఎవరి మహాముని? వాల్మీకి మహాముని అని చెప్పి పేరుతోటి చెబుతాం. వాల్మీకి మహాముని అంటే ఏమిటో ఇప్పుడు చెప్పాను. అదేవిధంగా ధర్మాత్ముడు అంటే ఏమి చేయాలో తెలిసి ఉన్నవాడిని ధర్మాత్ముడు అంటారు. తన స్థితిని ఎప్పుడు నిలబెట్టుకుంటూ ఉండేవాడిని ధర్మాత్ముడు అంటారు. ధర్మ శబ్దానికి అర్థం ఏమిటి అంటే నిన్ను నువ్వు చెప్పుకుంటున్నావో ఆ స్థితిలో అది నీ పని నిన్ను నిలబెడుతూ ఉంటుంది. అటువంటి పని చేస్తూ ఏ పని చేస్తే నిన్ను ఆ స్థితిలో నిలబడతావో అప్పుడు ఆ పని నువ్వు చేస్తున్నట్లయితే ధర్మాత్ముడు అని చెప్పి నువ్వు పిలువబడతావు. తెలిసి కానీ తెలియక కానీ ఈ పని చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ పనులే చేస్తుంటారు. అజ్ఞానంతో చేసేవాడు అందులో ఇరుక్కొని కనిపిస్తాడు. జ్ఞానంతో ఉండేవాడు
ఆ ధర్మంతో ఉత్తమమైన స్థితులను సాధిస్తూ ఆ స్థితుల్లో కూడా ఆత్మ కంటే భిన్నమైంది ఏమి లేదనే విషయాన్ని గుర్తించి ఉంటాడు. అటువంటి మహానుభావుడు ఈ ధర్మాత్ముడైన మహాముని వాల్మీకి. ఈ విధంగా నారద భగవానుడు పూజించబడి దేవలోకానికి ఆకాశ మార్గంలో వెళ్ళాడు. ఆయన దేవత కాబట్టి పుట్టుకతోటే ఆకాశ గమన శక్తి, నానా లోక గమన శక్తి, నివాస శక్తి ఆయనకి ఉంటాయి. దేవతలకి, మనుషులకి, ఇతర జీవరాశులకి వీళ్ళందరికీ కూడాను పుట్టుకతోటి వచ్చే కొన్ని శక్తులు ఉంటాయి. మానవులకి ఎటువంటి శక్తులు ఉంటాయో మనం చూసాం. మానవులు ప్రయత్నం ద్వారా శక్తులన్నీ సాధించుకుంటారు. సహజంగా వచ్చిన శక్తులు కాకుండా దేవతల్లో ఉండే శక్తులను కూడా వీటిని సాధించుకుంటారు. దీంట్లో మనకి ఈ పురాణ గాథలో, ఇతిహాసంలో అటువంటి వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు మనకి. మామూలు సామాన్య మానవులుగా పుట్టి అల్పాయుష్కులే అయినప్పటికంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఆయుష్ తక్కువగా ఉండేవాళ్ళు అయినప్పటికీ కూడాను అధికమైన ఆయుష్ని ఆర్జించిన వాళ్ళు, అదేవిధంగా అధికమైన తపశ్శక్తితోటి, సాధనలతోటి దేవతల కంటే కూడా మించిపోయిన శక్తులను సంపాదించిన వాళ్ళు, వీళ్ళందరూ మనకి కనిపిస్తున్నారు. ఇక్కడ ఎవరంటే విశ్వామిత్ర భగవానుడు కనిపిస్తున్నారు మనకి. ఇది ముందు ముందు ఆ కథ కూడా మనకు రాబోతుంది. ఇట్లా అనేక మంది ఉంటారు. వాళ్ళందరి గురించి మనం, చాలామంది గురించి మనం వినబోతూ ఉన్నాం. ఆయన నారద భగవానుడు ఈ విధంగా ఆకాశ మార్గాన స్వర్గానికి వెళ్ళిపోయిన వెంటనే ఆ క్షణాన్నే ఇక చేయవలసిన పని మధ్యాహ్న స్నానం విధి చేసుకోవాలి కాబట్టి ఆయన నదీ తీరానికి బయలుదేరారు. ఆయన వెంట ఒక శిష్యుడు కూడా బయలుదేరి వెళ్ళారు. ఒక కడవ, గురువుగారు వాడుకునే ఈ అంగవస్త్రాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడాను తీసుకొని, అంటే నార చీరలు ఇటువంటి అక్కడ కట్టుకునేది అవే కాబట్టి, తపోవనాలలో పట్టుబట్టలని అటువంటి వాటిని వాళ్ళు ఆశించరు. కేవలం నార చీరలు అట్లా సహజంగా ఉండే వాటిని మాత్రమే, వాటిలో సుఖాన్ని కోరకుండా కేవలం రక్షణ కోసము, ఒక ఒంటి మీద బట్ట అవసరం అనే దాన్ని తీర్చడం కోసం మాత్రమే వాటిని వాళ్ళు వాడుకుంటారు. సో అటువంటి దాన్ని ఒకదాన్ని చేత్తో పట్టుకొని, కలశాన్ని పట్టుకొని గురువుగారి వెంట వినయంగా బయలుదేరి వెళ్ళాడు. ఆయన పేరు భరద్వాజుడు. ఆ శిష్యుడి పేరు భరద్వాజుడు. అలా వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అంటే తమసా తీరానికి వెళ్ళారు. తమసా తీరము అంటే తమసా నది యొక్క ఒడ్డు, ఆ నీరు ఉండే ప్రదేశాలు, ఆ రేవు అనమాట. తమసా రేవుకి వెళ్ళారు. అది గంగా నది కూడా అక్కడికి దగ్గరలోనే ఉంది. ఈ తమసా అన్నదానికి అర్థం ఏమిటి అంటే నల్లటిది అని అర్థం. ఇప్పుడు మన కృష్ణా నది అని చెప్పుకుంటున్నాం కదా. కృష్ణ అనే మాట ఎందువల్ల వచ్చింది? ఇందులో నీళ్లు ఎప్పుడు కూడా నల్లగా అంటే నలుపు అని కాదు, వేరే రంగు ఏమీ లేకుండా అలా స్వచ్ఛంగా ఉంటాయి కాబట్టి కృష్ణా నది అంటారు. కృష్ణ అనే పేరు అలా వచ్చిందనమాట. నీరు ఇందులో నల్లగా ఉంటుంది. నలుపు అంటే నువ్వు చెప్పుకునే నలుపు కాదు, అర్థమైందా? అదే గోదావరిలో వచ్చేటప్పటికి నీరు ఎర్రగా ఉంటుంది. ఈ రెండు నదుల్లో నీరు తేరుకున్న తర్వాత ఒక్క రంగుకే వస్తాయి. నీరు దాంట్లో ఉండే కలక తేరిన తర్వాత, కలక అంటే దాంట్లో కొంత మట్టి చేరుతుంది కదా, బురద, అది తేరిపోతే అది స్వచ్ఛంగా ఒక్క వర్ణానికే వచ్చేస్తాయి. అప్పుడు రంగులు కనపడవు నీకు. అలానే ఈ తమసా నదిలో కూడా ఆ బురద లేకుండా ఉండే రేవు ఏదైతే ఉందో అది స్వచ్ఛంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఫిల్టర్ చేస్తే వాటర్ ఎలా ఉంటుందో నీళ్లు అలా ఉంటుందన్నమాట. ఆ తీరానికి వచ్చారు. వచ్చి ఎక్కడ స్నానం చేద్దామని అలా చూస్తుంటే, ఆ నది వైపు చూస్తుంటే స్వచ్ఛంగా అలా పారుతూ ఉంది. నెమ్మదిగా హాయిగా, ఎక్కడ ఏమాత్రం మాలిన్యం అనేది లేకుండా, బురద లేకుండా ఉంది. ఆ మాటనే ఇక్కడ చెబుతున్నారు. అకర్దమ విధం తీర్థం భరద్వాజ నిశామయ. భరద్వాజ చూడవయ్యా, ఎక్కడ కూడా మట్టి లేకుండా ఎంత స్పష్టంగా నిర్మలంగా ఉందో ఇది. రమణీయం. దీన్ని మనం స్నానం చేయవచ్చు, నేరుగా తాగవచ్చు, పూజాది కార్యక్రమాలకి నేరుగా అలా వినియోగించుకోవచ్చు నిస్సంశయంగా. ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ అంటే ప్రసన్నమైన, రమ్యమైన, హృదయమైన జలాలతో నిండి ఉంది ఇది, శాంత జలాలతోటి. సత్యం ఎరిగిన మనిషి యొక్క మనస్సు కూడా అంతే కదా, అందులో ఎక్కడ ఎటువంటి మాలిన్యం ఉండదు కదా.
ఈ 2 సరిపోతున్నాయి అన్నారు. ఇప్పుడు ఈ ఈ మాటకి ఇక్కడ ఎందుకు స్వామి చెప్పారు? వాల్మీకి మహర్షే కదా గ్రంథస్థం చేసింది ఈ మాటల్ని కూడా. వాళ్ళ మధ్య జరిగిందాన్ని. ఇదంతా కూడాను నారద భగవానుని మాటలు విన్న తర్వాత అక్కడ రామాయణ ప్రసక్తి రావటం. రాముని జీవిత గాథ అనే ప్రసక్తి రావటం. ఇప్పుడు రాముని వంశంలో అంతకుముందు ఎంతోమంది మహానుభావులున్నారు. వాళ్ళ చరిత్రలు కూడా చాలా ఘనమైనవే. తక్కువ ఏమీ కావు. కానీ రాముని చరిత్ర అనేది ప్రత్యేకమైనది. ఆయనకుండేటువంటి జ్ఞానం గానీ, ఆ స్పష్టమైన దృష్టి గానీ, ఇవన్నీ కూడాను చాలా ప్రత్యేకం. అంతకుముందు గానీ, ఆ తర్వాత గానీ అంతటి గొప్పవాళ్ళు రాలా. ఉండరు కూడా. ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మ కాబట్టి. ఆయన అటువంటి జ్ఞానం దృష్టితోటి ఉంటాడాయన. ఆయన కథ విన్నారు. ఇక్కడికొచ్చి చూస్తే ఆయన మనసులాగానే ఇది కూడా తేట తెల్లంగా ఉంది. స్పష్టంగా ఉంది. ఇందులోనే స్నానం తమస అంటే అంధకారం అని కూడా ఒక అర్థం ఉంది. తమస్సు అంటే అజ్ఞానము, అంధకారము. ఈ జగత్తంతా కూడా ఈ తమస్సుతో నిండి ఉంటుంది. దాంట్లో ఎక్కడైతే ఆ తమస్సు అంటే ఆ బురద అనేది తీరిపోయిందో అక్కడ స్వచ్ఛ జలం ఉంటుంది. అంటే మనుషులలో జ్ఞానవంతులైన వాళ్ళ యొక్క సాంగత్యము బావుంటుందనమాట. ఈ సాంగత్యాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు ఈ రూపంలో. అదేవిధంగా మీకు ఎన్నోసార్లు చెప్పాను. రామాయణం నిండా శకున శాస్త్రం ఉంటుంది అని చెప్పి. ఇది శకున శాస్త్రంతోటే మొదలైంది. అంటే ఒక ప్రతీకగా మనకి తెలియజేస్తూ ఉన్నారనమాట. మన సినిమాల్లో చూపిస్తారు సింబాలిక్ అని చెప్పి. కొన్ని సింబాలిక్ షార్ట్స్ అని చెప్పి చెబుతారు. అంటే ఏంటంటే వాళ్ళు మనుషులు కనపడకుండానే వాళ్ళకుండే సుఖాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, ఆ భావాన్ని ఒక చిన్న చిత్రం ద్వారా చూపిస్తాడు మనకి. ఆ విధంగా ఇక్కడ రామాయణం మొదట్లోనే 2వ సర్గలోనే మనకి ఈ లక్షణం మొదలైపోయింది. సింబాలిక్గా పరమతత్వాన్ని చెప్పటము, సత్యము, జ్ఞానము కలిగిన మనిషి యొక్క మనసు నిర్మలంగా ఉంటుంది. అందులో ఎటువంటి సంశయము ఉండదు, మాలిన్యం ఉండదు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం అనమాట. అది ఇక్కడే కనిపిస్తూ ఉంది మనకి. సో ఇక్కడే నేను స్నానం చేస్తానంటున్నారు. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబ సన్మనుష్య మనోయథ న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ. శిష్యుణ్ణి ఎలా సంబోధించాలో ఇక్కడ మొట్టమొదటిగా చూపిస్తున్నారు. తాత అంటే నాయన అన్నట్టు. చిన్న కన్నా అని చెప్పి ఇట్లా ముద్దుగా పిలుస్తాం, ప్రేమగా పిలుస్తాం కదా. శిష్యుణ్ణి అలా పిలుస్తున్నారు. అలా బోధ చేసే సమయంలో శిష్యుణ్ణి గురువులు ఒక్కోసారి వేదం చెప్పే సమయంలో కానీ, దాన్ని చేసేటప్పుడు కానీ వాడిని ఒరే అని కూడా సంబోధిస్తారు. ఈ 2 కూడాను గురువులు మాత్రమే చేయదగిన పనులు. అర్థమవుతుందా? మిగతా వాళ్ళు అనుకోకూడదు. స్నేహితులు అనుకుంటే అనుకుంటారు, అది వేరే సంగతి. ఇక్కడ తాత అన్న మాటకి అర్థం ఏమిటంటే నాయన, తండ్రి అని అర్థం. అంటే భరద్వాజుడు అనే ఆ శిష్యుడు ఆయన కూడా మహాముని అనమాట. చాలా గొప్పవాడు ఆయన. ఆయన్ని ఉద్దేశించి నాయన కలశం అక్కడ పెట్టు, అదేవిధంగా నా నారచీరని ఇచ్చేసి, ఇక్కడ ఈ తీర్థం చాలా బాగుంది, ఇందులోనే నేను స్నానం చేస్తాను. అంటే ఏంటి? ఆ రాముని గుణగణాలు, ఆయన చరిత్ర లాంటి రేవు ఇది. స్వచ్ఛంగా ఉంది. ఇటువంటి వాళ్ళతోటే, ఇటువంటి కథలతోటే సాంగత్యం చేయాలి మనం. ఇందులోనే నేను స్నానం చేస్తాను. ఇక్కడే పవిత్రత కలుగుతుంది. అంటే ఏంటి? ఒక సత్సంగం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేశారు ఇక్కడ. దీన్ని శకునం అంటాం. శకునం అంటే పక్షి, వాస్తవానికి దాని అర్థం. కానీ పక్షుల ద్వారా, ఆయా జీవుల కదలికల ద్వారా, ప్రకృతిలో సహజంగా వినిపిస్తున్న శబ్దాల ద్వారా, జీవుల శబ్దాల ద్వారా, వీటన్నిటి ద్వారా భవిష్యత్తులో వెంటనే కానీ మరికొంతకాలానికి కానీ జరగబోయే విషయాల్ని ఊహించడానికి వీలవుతుంది. దీన్ని శకున శాస్త్రం అంటారు. రామాయణం నిండా ఈ శకున శాస్త్రం నడుస్తూ ఉంటుంది. Love you,